నాయకులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతగా భరించారో మనందరికీ తెలుసు. ట్రోల్స్ ఆపమని అధికారులను ఆశ్రయించినా కూడా అక్కడ కూడా ఫలితం లేదు. అందులో కూడా అనిత గారు ముఖ్యంగా ఆవిడ ఎదుర్కొన్నారు. ఆ ఫలితం లేకపోయింది. ముఖ్యంగా ఒక టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇవన్నీ ఇంత హోదాలు ఉండి కూడా ఆవిడ వెళ్ళేటప్పుడు ఒక కానిస్టేబుల్ కి ఇచ్చి వెళ్ళిపోమని చెప్పడం కూడా మనం చూసాం. అండ్ ఇక్కడ అనిత గారు మనం ఇంకోటి కూడా నేర్చుకోవాలి, ఎంత ధైర్యంగా ఉండాలో నేర్చుకోవాలి. ఆవిడని చూసి ఎలా పోరాడాలో కూడా ఆవిడని చూసి నేర్చుకోవాలి మనం. ఒకటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడడం వేరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేయడం వేరు. చెప్పినంత సులువు కాదు చేయడం. ఒకటేంటంటే ఇక్కడ అన్ని సహకారాలు 3 పార్టీలుగా ఎందుకు ఇవ్వాలి అని అంటున్నాము అంటే, ఒక మహిళ అంత బాధ్యతాయుతమైన పదవిలో కూర్చున్నప్పుడు, ఇప్పుడు కేంద్రం అంటే 2022లో మహిళల భద్రత కోసం, సాధికారత కోసం ఒక మంచి మిషన్ శక్తి అని ఒకటి తీసుకొచ్చింది. అది 25-26 వరకు దానిలో ఎంత ఇంపార్టెంట్ అంటే సంబల్ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఒక వన్ స్టాప్ సెంటర్స్, ఉమెన్ హెల్ప్ లైన్స్, అండ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒక యాప్స్ ఉంటాయి మహిళల భద్రత కోసం. అంటే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మినిస్టర్ అక్కడికి వెళ్ళి కూర్చుని అవన్నీ చూడలేరు ఆవిడ. కానీ ఈ పథకాలన్నీ ప్రాపర్ గా అమలు అవుతున్నాయా లేదా, ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్న మహిళలకి, గర్ల్స్ కి ముందుగా ఈ రాష్ట్రంలో ఒక రక్షణ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయితే వాళ్ళకి రక్షణ వస్తుంది అని. అన్నిటినీ మించండి, ఎప్పుడైతే 33% మహిళలకి చట్టసభల్లో, పార్లమెంట్ లో మనం బిల్ పాస్ చేశారో మోదీ గారి హయాంలో, మహిళలు ఇంకా వస్తారండి. రేపు 29 నాడు ఇంకొంచెం ఒక 1/3 ఆఫ్ ది పీపుల్ విల్ బి అది మహిళలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పునాది. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు మన వైసీపీ ప్రభుత్వంలో కూడా హోం శాఖ పూర్తిగా మహిళకే కేటాయించడం జరిగింది. కానీ ఏమైంది, అండ్ మహిళా కమిషన్ కూడా ఉంది ఇక్కడ రాష్ట్రంలో. కానీ విమెన్ కమిషన్ కానీ ఇక్కడ మహిళే హోమ్ లో ఉన్నా కూడా కొంత వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆ హక్కులు లేకపోవడం వల్ల వాళ్ళని మనం ఎంత ప్రశ్నించినా వాళ్ళు వెంటనే రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది కాదు. వాళ్ళు ఇంకా ఏదో ఇంకేమైనా చెప్తారా, పై వాళ్ళు చెప్పే ఒక ఇన్స్ట్రక్షన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేసేవారు. కానీ అండి మా ఈ హంబల్ ఇదేంటంటే, ఇప్పుడు అనిత గారు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి కొంత దీని పైన ఒక అవగాహన వచ్చి ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఉన్న లీగల్ గా ఉన్న పరిమితులేంటి, అసలు ఏ విధంగా రక్షణ కలగడానికి ప్రభుత్వాలు కల్పించిన పథకాలేంటి, ఇవన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి బోత్ లీగల్ అండ్ డెమోక్రటిక్ గా వచ్చే హక్కులు, విలువలన్నీ కూడా తెలుసుకుని దాని ద్వారా కొంత ఈజ్ ఆఫ్ డూయింగ్ ద ఈ యొక్క వర్క్ ఏ విధంగా చేస్తే ఆవిడ బాగుంటుంది అన్నది కొంత స్టడీ చేసి దానిపైన ఈ ఖచ్చితంగా దీనిపైన ఒక సక్సెసివ్ రూట్ లో ఆవిడ ముందుకు వెళ్ళి ఒక ఐకాన్ లో ఆవిడ నిలబడాలి అన్నదే మా ఆకాంక్ష. దీనిపైన కొంత సలహాదారులు కూడా ఒక సలహాలు, సూచనలు, బట్ ఇది అంత స్మాల్ సబ్జెక్ట్ అయితే కాదండి. షీ హ్యాస్ టు స్టడీ అ లాట్ దీనిపైన, ఈ సబ్జెక్ట్ పైన. అండ్ ఇంకొకటి, ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా ఎప్పుడైతే ఒక హోమ్ అండర్ లో ఉంటుందో ఆ వ్యవస్థలో కూడా ప్రతి స్టేషన్ లో కూడా అందులో మహిళా పోలీసులు కూడా ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళకి ఏ విధంగా కొంత ఇన్స్ట్రక్షన్స్, ప్రత్యేకమైన మీటింగ్స్ అవి పెట్టి ఏ విధంగా ఈవిడ ముందు వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా నడిచే ఒక అవకాశం ఉంది. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఈవిడ ఒక బాస్ కాబట్టి ఒక మంచి అవకాశం అండి టు ప్రూవ్ హర్ సెల్ఫ్. ఐ థింక్ డెఫినెట్లీ తను ఆ పదవికి న్యాయం చేస్తారని మేము భావిద్దాం. ఇవన్నీ కూడా బట్ ఇది కొంత కూలంకుషంగా పరిశీలించి గతంలో హోంశాఖలో కొంత మంచి అనుభవం ఉన్న వాళ్ళ యొక్క ఇవి కూడా తీసుకోవాలి గైడ్ లైన్స్ ఆవిడ అని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చూసాం సెంటర్ లో అదేమంత చిన్న ఆషామాషి విషయం అయితే కాదు. ఇప్పుడు అమిత్ షా గారి ఇప్పుడు ఉన్నారు సెంట్రల్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ హోమ్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుగుతున్న వాటికి అన్ని కూడా ఒక కంట్రోల్ కి వచ్చేసాయి. ఎక్కడ కూడా మనం ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగిన ఉదంతాలు లేవు. కాదు, రిస్క్ అండ్ ధైర్యం కూడా కావాలి. అంటే అంత చిన్నగా తీసుకుంటారు, అంత స్టడీ చేయరు అని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడ ఎదుర్కొన్నవి కూడా మనం చూసాం స్వయాన.
సీఎం జగన్ సమక్షంలోనే ఆనాడు సభలోనే ఆవిడ అన్నా కూడాను ఆవిడ ఎలా ఎదుర్కొన్నారు, అక్కడి నుంచి ఆవిడ మొదలు పెట్టారు ధైర్యంగా. వ్యక్తిగతంగా ఆవిడని దూషించిన నాకు తెలిసి సోషల్ మీడియాలో అంత రకంగా రాజకీయంగా మహిళలు ట్రోల్స్ ఎదుర్కొనడం నాకు తెలిసి అనిత గారు ఎదుర్కొన్నట్టున్నారు అంత రేంజ్ లో. వణికి పట్టుకుని అంటే ఆవిడ వచ్చి ఒకటి మాట్లాడారు అంటే వైసీపీ నేతలకి వణికి పుట్టించేంతగా ఆవిడ అంతవరకు ఎదిగారు. ఈ విషయంలో నాకు తెలిసి బాలకోటయ్య గారు ఈ విషయంలో వైసీపీ నేతలకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటా. అనిత గారిని అంత స్ట్రాంగ్ లేడీగా ఫైర్ బ్రాండ్ గా చేశారు. మేడం గారు మీకు మాట చెప్తా. చెప్పండి. రాజమండ్రిలో 25 ఏళ్ల ఒక వివాహిత పొలం పని చేస్తుంటే ఇద్దరు అత్యాచారం చేసి చంపి బాయిలో వేశారు. 2 రోజుల వరకు కేసు పెట్టినా కూడా పోలీసులు పట్టించుకోకపోతే ఎవరో పొలం పని చేసేవాళ్ళు నీ భార్య బాయిలో ఉందనంటే భర్త శవాన్ని తెచ్చుకున్నాడు, నా దగ్గరికే వచ్చాడు. ఆ SC ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా 8 లక్షల రూపాయలు రావాలంటే ఆ 8 లక్షల రూపాయలు కూడా